టు ప్రభాత్ న్యూస్. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ స్థాపన నిర్వహణలో ప్రపంచంలోని అగ్రగామిగా ఏఎన్ఎస్ఆర్ సంస్థ కొనసాగుతున్న విషయం తెలిసిందే. విశాఖపట్నంలో జీసీసీఎస్ కోసం ఒక ప్రత్యేకమైన ఇన్నోవేషన్ క్యాంపస్ ను స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ మేరకు కుదిరిన ఒప్పందం ప్రకారం ఏఎన్ఎస్ఆర్ సంస్థ మధురవాడ ఐటీ క్లస్టర్ లో అత్యాధునిక జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టనుంది. ఈ క్యాంపస్ ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో 10,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది. ఆంధ్రప్రదేశ్లోని అత్యుత్తమ ప్రతిభ గల పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకోవడంలో ప్రపంచ స్థాయి సంస్థలకు ఏఎన్ఎస్ఆర్ మద్దతునిస్తుంది. ఏఎన్ఎస్ఆర్ సంస్థ సీఈఓ లలిత్ ఆహుజా మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి ప్రతిభ, బలమైన మౌలిక సదుపాయాలు, విజనరీ లీడర్షిప్ మేలు కలయికగా ఉన్న విశాఖ మహానగరం అద్భుతాలను సృష్టిస్తుంది. విశాఖలో తాము ఏర్పాటు చేసే ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రపంచ స్థాయి ప్రతిష్టాత్మక సంస్థలను గమ్యస్థానంగా మారబోతుందని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, రాబోయే 4 ఏళ్లలో ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది మా లక్ష్యం. ఇందులో ఐటీ, జీసీసీ రంగాల్లోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నాం. ఇందుకోసం విశాఖ మహానగరం నుంచే మా ప్రయాణం ప్రారంభించాం. దీనిని మేము టార్గెట్గా మాత్రమే కాక ఒక ఉద్యమంలా స్వీకరించామన్నారు. మా ఆర్థిక వృద్ధి వ్యూహంలో జీసీసీలదే కీలక పాత్ర. కొద్ది నెలల్లోనే మేము ఈ రంగంలో గ్లోబల్ ప్లేయర్లను ఆకర్షించడం మా తొలి విజయమని, జీసీసీలను స్ట్రాటజిక్ హబ్గా మార్చేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా టీసీఎస్ కాగ్నిజెంట్లకు ఎకరా 99 పైసలకే భూములను కేటాయించామని, భారత్లోని టాప్ 100 ఐటీ కంపెనీలను ఏపీకి రప్పించాలన్నదే మా లక్ష్యమన్నారు. కేవలం ప్రోత్సాహకాలు అందించడమే గాక ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నామని, జీసీసీల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నామన్నారు. విశాఖ నగరంపై ఇప్పటికే ప్రపంచ స్థాయి సంస్థలు దృష్టి సారించాయి. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల తొలిసారిగా అతిపెద్ద డేటా సెంటర్ను నిర్మించబోతోంది. భారతదేశంలోని అతిపెద్ద డేటా సిటీని విశాఖలో అభివృద్ధి చేస్తున్నామని, ఇక్కడ హైపర్ స్కేల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ఏఐ ల్యాబ్లు, ఎనాలిటిక్ హబ్లు, కంప్యూటింగ్ క్లస్టర్లతో కలిసి ఉంటాయి. విశాఖ నగరం ప్రపంచంలోని డిజిటల్ లీడర్షిప్కు సిద్ధం ఉండడానికి ఇదొక సంకేతం. టీసీఎస్ కాగ్నిజెంట్ రాకతో ఐటీ, జీసీసీ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు సాధించాలన్న మా లక్ష్యంలో 12% ఇప్పటికే నెరవేరింది. ఎమర్జింగ్ సిటీస్ ఫ్రేమ్ వర్క్లో భాగంగా అమరావతి, తిరుపతి, అనంతపురం, కాకినాడ వంటి నగరాల్లో స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తున్నాం. విశాఖ నగరాన్ని ప్రపంచ జీసీసీ నూతన రాజధానిగా మార్చేందుకు మాతో కలిసి పనిచేయండి అని, విశాఖలో నూతన అధ్యాయం కోసం మేము చేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలి అని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు.